నమస్కారం. అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం అరెస్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది. అయితే అరెస్ట్ చేసిన వెంటనే లేదు, అప్పటి నుంచి కూడా అందరికీ ఉన్న ఒక సందేహం ఏమిటి అని అంటే, పదవిలో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిని కానీ, పదవిలో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రిని కానీ అరెస్ట్ చేయవచ్చా? ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అని అంటే, ప్రెసిడెంట్ అలానే గవర్నర్ అంటే రాష్ట్రపతి మరియు గవర్నర్ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలు లేదు. అలా ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి ఏమన్నా ఇమ్యూనిటీ ఉందా? అలానే నేను జైలు నుండే నా పరిపాలన సాగిస్తాను అని అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పిన దగ్గర నుంచి చాలా మందికి డౌట్ ఏంటంటే, చీఫ్ మినిస్టర్ జైలు నుంచి నిజంగానే పరిపాలన సాగించవచ్చా అని. వీటికి సంబంధించి కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకుని తిరాలి. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఏ విధంగా అని అడగచ్చు. అలానే ఒకవేళ ఎవరైనా ఒక పర్సన్ నిజంగానే ఏదైనా క్రిమినల్ అఫెన్స్ చేశారు అండ్ ఒకవేళ అది ప్రూవ్ అయితే, కన్విక్ట్ అయితే కనుక, సో 2 సంవత్సరాల కన్నా కనీసం 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఒకవేళ శిక్ష పడితే వాళ్ళకి సభ్యత్వం పోతుంది. సభ్యత్వం పోతే ఆబ్వియస్లీ దే విల్ బి లూజింగ్ దర్ ఇష్యూ అనమాట. సో అలా మనం జాగ్రత్తగా గమనిస్తే డిస్క్వాలిఫికేషన్ ఉంది, ఎలక్టరల్ డిస్క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. సో విల్ బి ఆల్సో ట్రైంగ్ టు గెట్ టు నో ద డిఫరెన్స్ ఆఫ్ ఇట్. ఇలా మళ్ళీ ఢిల్లీని ఒకవేళ మనం స్పెషల్గా కన్సిడర్ చేస్తే, ఢిల్లీ టు బి ప్రిసైజ్ ఒక కేంద్రపాలిత ప్రాంతం కాదు, అలా అని చెప్పి ఒక రాష్ట్రం కూడా కాదు. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ స్పెషల్ స్టేటస్. అది ఒక విధంగా నిజంగానే స్పెషల్ అని చెప్పాలి. మరి అలా స్పెషల్ ఏరియాకి సంబంధించి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఈ అంశానికి సంబంధించి రాజ్యాంగం ఏమన్నా స్పెషల్ ఆర్టికల్లో మెన్షన్ చేస్తుందా? ఇలా వీడానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఇలా వివిధ కోర్సులకి సంబంధించి ఏవైతే ఫుల్ కోర్సెస్ ఉన్నాయో, ఈ ఫుల్ కోర్సెస్లో మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీడిఎఫ్ స్టడీ మెటీరియల్, టాపిక్ వైజ్ లేదా చాప్టర్ వైజ్ టెస్టులు, ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అయితే మీకు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈ అన్ని కోర్సెస్ మీద కూడా 80% భారీ డిస్కౌంట్ రన్ అవుతుంది. అందుకని వచ్చిన అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం అసలు అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, వై ఈస్ ఇట్ ఇన్ ద న్యూస్ అంటే, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ వాజ్ రీసెంట్లీ అరెస్టెడ్ బై ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసిన విషయం, బికాస్ ఇట్ హ్యాస్ బీన్ క్వైట్ వైల్, కొన్ని రోజులు ఆల్రెడీ అయిపోయింది. బట్ కన్సిడరింగ్ ద రిక్వెస్ట్ దట్ వీఆర్ గెటింగ్, సో చీఫ్ మినిస్టర్ నిజంగానే అలా అరెస్ట్ చేయొచ్చా, వాటికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తోంది అని ఏదైతే రిక్వెస్ట్ వస్తుందో వాటిని కన్సిడర్ చేసి మేము ఈ అంశం మీద కరెంట్ అఫైర్ ఎపిసోడ్ చేస్తున్నాం అనమాట. సో బేసిక్గా ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దీన్నే ఇన్ షార్ట్ ఈడీ అని బాగా పాపులర్గా పిలుస్తారు, ఈ ఈడీ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయింది. ఇన్ అన్ ఎక్సైజ్ పాలసీ కేస్ లింక్డ్ మనీ లాండరింగ్ కేసు, అంటే ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగింది అన్న ఉద్దేశంతో ఆయన్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ముందుగా అ చీఫ్ మినిస్టర్ ఈస్ పర్మిటెడ్ సర్టన్ ప్రివిలేజెస్ విత్ ఇన్ ప్రిజన్. ఒకవేళ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినా సరే, ఆ ముఖ్యమంత్రికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, కొన్ని హోదాలు ఉంటాయి అన్నమాట. ఆ హోదాలు ఏంటంటే, జైల్లో ఉన్నప్పుడు దే కెన్ మేక్ అఫీషియల్ ఫోన్ కాల్స్, అధికారిక ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వ పరిపాలనకి సంబంధించి కానీ, వాటికి సంబంధించిన అంశాలకి సంబంధించి కానీ జైలు నుండే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యాక్సెసింగ్ క్రూషియల్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్, పరిపాలనకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు కావాలంటే తెప్పించుకోవచ్చు. ఇలా చీఫ్ మినిస్టర్స్కి కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, నేను జైలు నుండే పరిపాలన సాగిస్తాను అని, అది ఒక విధంగా పాసిబులే. బికాస్ చీఫ్ మినిస్టర్స్కి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్నా సరే అఫీషియల్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. పర్సనల్ ఫోన్ కాల్స్ కాదు, అఫీషియల్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అలానే కావాలంటే ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు తెప్పించుకోవచ్చు. క్రూషియల్ డాక్యుమెంట్స్ తెప్పించుకున్న నార్మల్ డాక్యుమెంట్స్ ఈజీగా తెప్పించుకోవచ్చు. అలానే ఈ ఎన్నికలకి సంబంధించి లేదు ఈ ప్రతినిధులకి సంబంధించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఏమని చెప్తుందంటే, ఇట్ అవుట్లైన్స్ డిస్క్వాలిఫికేషన్ ప్రొవిజన్స్ ఫర్ సర్టన్ అఫెన్సెస్ బట్ అ కన్విక్షన్ ఈజ్ అ ప్రీ రిక్విజిట్. నౌ దిస్ ఇస్ ద మోస్ట్ కీ పాయింట్ ఫర్ ఎనీ వన్ హోల్డింగ్ ద ఆఫీస్. అది ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదు ఒక మంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, లేదా కేంద్ర స్థాయిలో ఒక మంత్రి అయినా అవ్వచ్చు. బేసిక్గా ఎవరినైనా సరే వాళ్ళు ఉన్న పదవి నుండి, అది ఎంపీ హోదా అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే హోదా అయి ఉండొచ్చు, లేదా ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, వాళ్ళు ఉన్న పదవి నుండి ఒకవేళ వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని అంటే, ఆ కన్విక్షన్ ఈజ్ ప్రీ రిక్విజిట్. ఖచ్చితంగా వాళ్ళ నేరం రుజువై ఉండాలి, అప్పుడు మటుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు.
అండ్ డిస్క్వాలిఫికేషన్ కూడా ఎప్పుడు జరుగుతుంది? కేవలం నేరం రుజువైతే కాదు. The act says that a person, ఏ యాక్ట్? ఈ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, a person convicted for an offense and sentenced to 2 years or above, అంటే కనీసం 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడితే అప్పుడు వాళ్ళని విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్, అంటే అప్పటికప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ కన్విక్షన్ వచ్చింది అనుకోండి, 2 సంవత్సరాలు కనీసం లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడింది, జైలు శిక్ష, 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్, అంటే అప్పటి నుంచే వాళ్ళ యొక్క సభ్యత్వం, అంటే ఎంపీ అయితే ఎంపీ, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ, ఆ సభ్యత్వం రద్దు అయిపోతుంది. అలానే ఇది కాకుండా ఇంకోటి ఉంది డిస్క్వాలిఫికేషన్, విచ్ ఇస్ ఎలక్టరల్ డిస్క్వాలిఫికేషన్, అంటే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా. ఇట్ సేస్ దట్ లా మేకర్ షెల్ కంటిన్యూ టు బి డిస్క్వాలిఫైడ్ ఫర్ అ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 6 years ఆఫ్టర్ హిజ్ రిలీజ్. సో ఈ కేసులో కన్విక్షన్ అయితే కనుక, బికాస్ ఇట్ ఈస్ ప్రీ రిక్వెస్ట్, ఖచ్చితంగా అయి ఉండాలి, నేరం రుజువు అవ్వాలి, దానికి శిక్ష ఖచ్చితంగా కనీసం 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది. అది అయిపోయి విడుదల బయటకు వచ్చిన తర్వాత ఇంకో 6 సంవత్సరాల పాటు వాళ్ళు ఎటువంటి ఎన్నికలు కండక్ట్ చేయకుండా ఎలక్టరల్ డిస్క్వాలిఫికేషన్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక విషయం అయితే క్లియర్ కదా, మీరు ఒకటి కదా, ఇన్ఫాక్ట్ 2. ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ గారు జైలు నుంచి పరిపాలన చేస్తా అన్నారు, సో ఇట్స్ పాసిబుల్, చీఫ్ మినిస్టర్ పదవికి ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, కేవలం అరెస్ట్ మట్టుకే చేశారు, ఇంకా రుజువు కాలేదు, ఏదైతే కేసు పెట్టారో లేదా ఏవైతే ఛార్జెస్ పెట్టారో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి మీద, అవి ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి ఆయన సభ్యత్వం ఇంకా రద్దు కాదు. ఆయన సభ్యత్వం రద్దు కాలేదు కాబట్టి హీ కెన్ స్టిల్ కన్సిడర్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ అనమాట. అలానే వీటికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది, కన్సిడరింగ్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఆర్టికల్ 361 ప్రకారం ప్రెసిడెంట్కి అలానే గవర్నర్కి చాలా ముఖ్యమైన ప్రివిలేజెస్ ఉన్నాయి. అదేంటంటే, దే ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ దేర్ టర్మ్. వాళ్ళ యొక్క పదవి కాలం ఏదైతే ఉందో ఆ పదవి కాలం ముగిసేంత వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి సివిల్ అలానే క్రిమినల్ ప్రొసీడింగ్స్కి సంబంధించి ఏం జరగవు. వాళ్ళకి రాజ్యాంగ రక్షణ ఉంది, దే హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ. కానీ ఇదే కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉన్నట్టు ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్గా ఉందా అంటే లేదు. ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ డస్ నాట్ హ్యావ్ దిస్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ జస్ట్ లైక్ ద ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 361. వీళ్ళిద్దరికి మటుకు ఇవ్వడం జరిగింది. దిస్ ఇమ్యూనిటీ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ చీఫ్ మినిస్టర్స్ as they are regarded as equals under the constitution's principle of the right to equality before the law. చట్టం ముందు అందరూ సమానులే అనే అంశానికి సంబంధించి మనం గమనిస్తే ఈ ఆర్టికల్ 361 ఒక విధంగా దానికి సంబంధించిన ఎక్సెప్షన్ అనమాట. ప్రెసిడెంట్కి గవర్నర్కి ఆ విధమైన ఎక్సెప్షన్ ఇస్తారు, బట్ ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి అది వర్తించదు. సో ఎస్, దే కెన్ బి అరెస్ట్ ఫర్ దాట్. సో అరెస్ట్ అయితే ఫైన్, బాగానే ఉంది, కానీ ఇంకా నేరం రుజువు కాలేదు కాబట్టి ఆయన సభ్యత్వం కూడా రద్దు కాలేదు. సో దాట్స్ ద థింగ్. డిస్పైట్ దిస్, దే ఆర్ నాట్ ఆటోమేటికలీ డిస్క్వాలిఫైడ్ సోల్లీ బై వర్చ్యూ ఆఫ్ అన్ అరెస్ట్. ఇప్పుడు అదేగా మనం డిస్కస్ చేస్తుంది, అరెస్ట్ చేశారు అన్నంత మాత్రాన వాళ్ళ సభ్యత్వం పోదు. వాళ్ళు ఎందుకైతే అరెస్ట్ అయ్యారో అది ప్రూవ్ అవ్వాలి, దానికి రుజువు ఉండాలి. రుజువు ఒకవేళ ప్రూవ్ అయిన తర్వాత దానికి శిక్ష కూడా కనీసం 2 సంవత్సరాలు ఉంటే అప్పుడు వెంటనే వాళ్ళ సభ్యత్వం పోతుంది. అలానే ఢిల్లీకి సంబంధించిన జాగ్రత్త గమనిస్తే ఢిల్లీ నిజంగానే ఒక స్పెషల్ ప్లేస్. దానికి గల కారణం ఏంటంటే ఢిల్లీ ఒక పూర్తి హోదా ఉన్న రాష్ట్రం కాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. పోనీ అది ఇన్ జనరల్గా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబారు, లక్షద్వీప్ వాటిలాగా నార్మల్గా ఉన్న యూనియన్ టెరిటరీయా కాదు. ఇట్స్ అ స్పెషల్ యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ ఈవెన్ మన అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకున్నా సరే ల్యాండ్, పోలీస్ ఇవన్నీ కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. సో అలా ఢిల్లీకి ఒక విధంగా స్పెషల్ హోదానే దక్కింది. సో మరి ఆ స్పెషల్ హోదా దక్కిన ఎన్సిటీగా పిలువబడే ఆ ఢిల్లీ ఏదైతుందో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, దానికి పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీ ఈజ్ యూనియన్ టెరిటరీ అండ్ నాట్ అ స్టేట్. అదొక కేంద్రపాలిత ప్రాంతం, అదొక రాష్ట్రం కాదు. ఇట్ ఆపరేట్స్ అండర్ అ యునిక్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అవుట్లైన్డ్ ఇన్ ఆర్టికల్స్ 239AA and 239AB ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. 239AA ఏమో ఇన్ జనరల్గా ఇందాక మనం అనుకున్నాం కదా, సో బేసిక్గా ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా కన్సిడర్ చేస్తుంది. దానికంటూ ఒక ప్రభుత్వం ఉంటుంది. అంతకుముందేమో ఢిల్లీకి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది. తర్వాత ఎప్పుడైతే దానికి రాజ్యాంగ హోదా కల్పిస్తూ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చేశారో అప్పటి నుంచి అక్కడ ఒక ప్రభుత్వం అంటూ ఉంది. ఇదంతా దీనివల్ల సాధ్యపడింది, అదంతా సాధ్యపడింది దీనివల్ల 69వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే 1991వ సంవత్సరం జరిగిందో దాని ఆధారంగానే ఢిల్లీ ఎవరి ఆధీనంలో ఉంటుంది, లేదు ఏ అడ్మినిస్ట్రేటర్ ఆధీనంలో ఉంటుంది అంటే లెఫ్టినెంట్ గవర్నర్. అలానే అక్కడ ప్రజలు నేరుగా కూడా ఎన్నుకుంటారు, రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు, వాళ్ళే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఫామ్ చేస్తారు, అక్కడ ముఖ్యమంత్రి కూడా ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే మనకి గవర్నర్, ముఖ్యమంత్రి ఎట్లాగో ఢిల్లీకి ఒక లెఫ్టినెంట్ గవర్నర్, అలానే ఒక చీఫ్ మినిస్టర్ అలాగనమాట. కాకపోతే మళ్ళీ ఢిల్లీకి ఎగ్జాక్ట్లీ ఒక స్టేట్ లాగా పవర్స్ ఏమీ లేవు, అలా అని చెప్పి ఒక నార్మల్ యూనియన్ టెరిటరీలో కూడా ఏం లేదు. ఇట్స్ స్పెషల్ థింగ్ అకార్డింగ్ టు దిస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్.
అలానే ఆర్టికల్ 239 కనుక మనం గమనిస్తే ద లెఫ్టినెంట్ గవర్నర్ కెన్ సీక్ ప్రెసిడెన్షియల్ ఇంటర్వెన్షన్ పొటెన్షియల్లీ లీడింగ్ టు ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. నౌ దిస్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదేమో ఢిల్లీలో పరిపాలన అంశాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది 239A మనం ఇప్పుడే తెలుసుకున్నాం. వేరే 239AB ఏం చేస్తుంది దాకా అన్నాను కదా, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఎవరు అని అంటే లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇప్పుడు ఎలా అయితే రాజ్యానికి గవర్నర్ పేరు మీద పరిపాలన లేదు, దేశానికి అయితే రాష్ట్రపతి పేరు మీద పరిపాలన జరుగుతుంది. ఈవెన్ మొత్తం చేసినంత సెంటర్ అయితే ప్రైమ్ మినిస్టర్, స్టేట్ అయితే చీఫ్ మినిస్టర్. అలానే ఇక్కడ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పేరు మీద పరిపాలన జరుగుతుంది, కానీ స్టిల్ దెర్ ఇస్ గవర్నమెంట్ కదా. సో చీఫ్ మినిస్టర్ ఇదంతా పొజిషన్స్ కన్సిడర్ చేస్తే ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ భావిస్తే ప్రెసిడెంట్తో మాట్లాడి ప్రెసిడెంట్ని కన్సల్ట్ చేసి అంటే రాష్ట్రపతితో చర్చించి అక్కడ కావాలంటే రాష్ట్రపతి పరిపాలన కూడా విధించవచ్చు. ఇట్ ఈస్ అ పాసిబిలిటీ అకార్డింగ్ టు ఆర్టికల్ 239AB. సో దట్ ఈస్ ఆల్సో ఆన్ ద కార్డ్స్. సో ఇప్పుడు కావాలంటే ఒకవేళ పరిస్థితులు ఆ విధంగా వెళ్తే ఢిల్లీలో రాష్ట్రపతి పరిపాలన కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ పోలీసు, ల్యాండ్ ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. సో ఒకవేళ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఇట్ ఈస్ క్వైట్ ఈజీ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది యూ నో ద ఆన్సర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇట్స్ బేసిక్లీ ద అరెస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. సో ముఖ్యమంత్రులకి కొంచెం ప్రివిలేజ్ అయితే ఉంది. వాళ్ళు అరెస్ట్ అయినా సరే రిమెంబర్ వాళ్ళు ఇంకా ఏదైతే శిక్ష చేశారని అంటున్నారో, ఏదైతే క్రైమ్ చేశారని అంటున్నారో అది ఇంకా ప్రూవ్ కాలేదు. దే హ్యావ్ నాట్ ఎట్ బీన్ కన్విక్టెడ్. ఒకవేళ కన్విక్ట్ అయిపోతే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ జస్ట్ ఇప్పుడు అరెస్ట్ మటుకే చేశారు. అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాల్సిన అవసరం ఏమీ లేదు. దట్స్ వాట్ ద రూల్స్ ఆర్ సెయింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్. సో అది సంగతి. సో ఇవాళ కరెంట్ అఫైర్ ఇక్కడితో ముగుస్తుంది. అలానే రేపు బుధవారం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2వ టెస్ట్ ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరైతే యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి మొన్న ఫ్రీ టెస్ట్ రాశారు దట్స్ ఫైన్. ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్, అప్టెక్ జాబ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ముందుగా సైన్ అప్ అయిపోయి తర్వాత లాగిన్ అయితే కనుక మీకు హోమ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పక్కన మై కోర్సెస్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే కనుక అప్టెక్ జాబ్స్ యాప్ ప్రొవైడ్ చేసే అన్ని కోర్సెస్ మీకు కనిపిస్తాయి. మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ రాయాలనుకుంటున్నారు కాబట్టి నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను ఏదైతే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉందో అది ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అని. సో మీరు ఫుల్ కోర్స్ కొంటే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా దాంతోపాటు కలిపి వస్తుంది. లేదు నాకు ఫుల్ కోర్స్ అవసరం లేదు అనుకుంటే మీరు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని సెపరేట్గా పర్చేస్ చేయొచ్చు. దానికి సంబంధించిన ప్రైసెస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో మీరు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇవ్వాలంటే దాని మీద క్లిక్ చేస్తే కనుక ఏ రోజున ఏ టెస్ట్ ఉంది అనే దానికి మీకు షెడ్యూల్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు మీరు సెకండ్ టెస్ట్ రాయాలనుకుంటున్నారు కాబట్టి 27th ఆబ్వియస్లీ అది రేపు. సో మీరు అలా టెస్ట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు వీడియో మెటీరియల్ టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే యూ కెన్ గో ఫర్ ద టెస్ట్ అండ్ డూ అటెంప్ట్ ద టెస్ట్. అండ్ తర్వాత దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద సెక్షన్ వైజ్ టెస్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద సిమిలర్ లైన్స్. ఇలానే సేమ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి అలానే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కూడా జరుగుతుంది. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా అది ఫుల్ కోర్స్ అవ్వచ్చు, సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా సరే 9133449696 నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నింటినీ అప్టెక్ జాబ్స్ క్లారిఫై చేస్తుంది. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుగుతాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.